ఒక్కజాములాయ సందమామ చూడచేయాలయ సందమామ శివుడు రాకపాయ సందమామ. గోదావరి ఖనిలో కోటి బతుకమ్మ జాతర ఘనంగా జరుగుతోంది. ప్రస్తుతం అక్కడి ఉత్సవాల సందడిని మా ప్రతినిధి సరిత లైవ్ లో అందిస్తారు. సరిత, కోటి బతుకమ్మ జాతర ఎలా కొనసాగుతుంది? శోభన్, కోటి బతుకమ్మల జాతర తెలంగాణ జిల్లాలో చాలా ఘనంగా జరుగుతుంది. తెలంగాణ జాగృతి నిర్వహించి తలబెట్టినటువంటి కోటి బతుకమ్మల జాతరకు మహిళల నుంచి చాలా విశేష స్పందన లభిస్తుందని చెప్పవచ్చు. దాదాపు 3 రోజుల కోటి బతుకమ్మల జాతర పూర్తయ్యాయి. ఈ రోజు నాలుగో రోజు కరీంనగర్ జిల్లాలోని గోదావరికంలో కోటి బతుకమ్మల జాతర చాలా ఘనంగా నిర్వహించబడుతుంది. మహిళలందరూ కూడా ముఖ్యంగా తెలంగాణ జాగృతి ఇచ్చినటువంటి పిలుపు మేరకు కోటి బతుకమ్మలను ఎత్తుదాం, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను ప్రపంచానికి చాటి చెప్పుదామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఇచ్చినటువంటి పిలుపు మేరకు మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. చాలా మంది కూడా దాదాపు 3 జిల్లాల్లో జరిగినటువంటి దానిలో చాలా విశేష స్పందన వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు 4వ రోజు కూడా చాలా ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయి. వచ్చే ఏడు బతుకమ్మ ఉత్సవాలను ఖచ్చితంగా తెలంగాణ జిల్లాలోనే జరుపుకోవాలని మహిళలందరూ కూడా గౌరమ్మను వేడుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మనం బతుకమ్మలను కనుక చూసినట్లయితే దాదాపు తీరొక్క పువ్వుతో చేసేటువంటి బతుకమ్మలే మనం చూస్తాము. కానీ ఈసారి మాత్రం జై తెలంగాణ నినాదాలు ఎక్కడ చూసినా కూడా, ఏ బతుకమ్మ వద్ద చూసినా కూడా జై తెలంగాణ నినాదాలు కనిపిస్తున్నాయి. జై తెలంగాణ నినాదాలు మారుమోగుతున్నాయి. అదేవిధంగా బతుకమ్మలకి జై తెలంగాణ అని రాసినటువంటి పోస్టర్స్ ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాము. అట్లాంటివి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ ఏడు గౌరమ్మను కూడా వచ్చే ఏడు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలోనే మేము పండుగని జరుపుకునే విధంగా చూడమంటూ గౌరమ్మను వేడుకుంటున్నారు మహిళలందరూ కూడా. ముఖ్యంగా ఈ రోజు చాలా పెద్ద ఎత్తున జరగబోతుంది. గోదావరికంలో చాలా పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా పాల్గొనబోతున్నారు. అయితే నాతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు, వీళ్ళని అడిగి తెలుసుకుందాము. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళల్ని అడిగి బతుకమ్మ పండుగ విశిష్టత, అదేవిధంగా బతుకమ్మ గౌరమ్మని వాళ్ళు ఏమని వేడుకోబోతున్నారో తెలుసుకుందాం. మీరు చెప్పండి, ముఖ్యంగా మీరు ఈసారి బతుకమ్మని గౌరమ్మని మీరు ఏమని కోరుకోబోతున్నారు? ఏం వరం ఏమని కోరుకోబోతున్నారు? ఈసారి బతుకమ్మ ఇన్ని సంవత్సరాలు జరుపుకున్నటువంటి బతుకమ్మ ఈ సంవత్సరం మాత్రం చాలా ఆనందంగా ఉంది. ఈ కోటి బతుకమ్మల జాతరల వల్ల మాత్రము తెలంగాణ 10 జిల్లాల్లో ఈసారి ఉన్నంత సందడి ఎప్పుడు కనిపించలేదు. చిన్న పిల్లల దగ్గర నుండి ఈసారి ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత జై తెలంగాణ నినాదం పోయి ఇప్పుడు ప్రతి ఒక్కరి నోట ఉయ్యాల పాటలు వినబడుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా చెవులు మారుమోగేలాగా ఎక్కడ చూసినా ఉయ్యాల పాటలు ప్రతి టీవీలో. ఇవాళ సీమాంధ్ర మీడియా కూడా ఇవాళ ఉయ్యాల పాటలు వినిపించాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం వల్ల ఇవాళ తెలంగాణ ఉద్యమంతో తెలంగాణ ప్రజలు ఎంత అభిష్టంగా ఉన్నారో తెలుసుకొని వాళ్ళు కూడా ఎన్నడూ చూపించేంత విధంగా ఈసారి పోటీలు సీమాంధ్ర మీడియా కూడా ఇవాళ ఉయ్యాల పాట చూపించాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇది మన తెలంగాణ ప్రజల విజయం అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఇవాళ ఈ రోజు అంటే మన తెలంగాణ బతుకమ్మలు ఇవాళ మేము కోరుకునేది ఏంటంటే ఈ బతుకమ్మల మొత్తం ఈ పూలతో నివాళి ఇవాళ మేము అమరులైన పిల్లలందరికీ మేము అర్పిస్తున్నాము. ఈ పూలతోనే నివాళులు అర్పిస్తున్నాము. తర్వాత మేము గౌరవని ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ఎప్పుడైనా కూడా మమ్మల్ని చల్లగా చూడమ్మా, ముత్తైదగా చూడమ్మా, మమ్మల్ని ప్రతి సంవత్సరం ఇట్లే మేము బతుకమ్మ ఆడుకోవడం చూడమ్మా అని అనుకునే వాళ్ళము. ఈసారి మాత్రం మేము కొత్తగా కోరుకునేది ఏంటంటే తప్పకుండా మేము వచ్చే సంవత్సరం తెలంగాణ రాష్ట్రం లోపలనే మేము బతుకమ్మ పండుగ జరుపుకోవాలనేది మా కోరిక. మీరన్నట్టు ఇదివరకు తెలంగాణకి మాత్రమే పరిమితమైనటువంటి బతుకమ్మ పండుగ ఈ ఏడు ఇంతమంది మహిళలు జాగృతమై చేస్తున్నటువంటి పండుగను చూసి సీమాంధ్రులు కూడా మేము కూడా ఆంధ్రాలో బతుకమ్మ చేసుకుంటాం, బతుకమ్మ జరుపుకుంటాము అనేటువంటి పరిస్థితి వచ్చింది. దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటాం? దీన్ని ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో బతుకమ్మ జరుపుకుంటున్నాడు, తెలంగాణ పండుగ అని తెలుసు అందరికి. ఇది మా హక్కు. తెలంగాణ ప్రజల బతుకమ్మ అంటే తెలంగాణ ప్రజలు అంటే బతుకమ్మ. దసరా అంటేనో వాళ్ళది ఇది అట్లతద్ది, మనది బతుకమ్మ. వాళ్ళకు మనకు పొందనే లేదు. అసలు బతుకమ్మకు సీమాంధ్రులకు వాళ్ళ ఆంధ్ర వాళ్ళకు పొందనే లేదు. బతుకమ్మ పాటలు వస్తాయి వాళ్ళకి, బతుకమ్మ పేర్చులు వస్తుందా, బతుకమ్మ చుట్టూ తిరగడం వస్తుందా, వాళ్ళకి చప్పలు కొట్టడం వస్తుందా? అసలు బతుకమ్మ చుట్టూ ఒకసారి వాళ్ళ మా లెక్క ఆడమను తిరగమను రాదు వాళ్ళకు. కానీ వాళ్ళు ఏంటంటే తెలంగాణ ప్రజల్లో ఇంత అభిష్టంగా ఉన్నటువంటి బతుకమ్మ పండుగని మనం కూడా చేసుకున్నాము అంటే ఏంటంటే అంత ఒక రాజకీయ కుట్ర, అంత కుట్ర భాగమే తప్ప వాళ్ళకేదో బతుకమ్మ మీద ప్రేమ ఒలికి కాదు, అది ఏం కాదు. అసలు వాళ్ళు బతుకమ్మ జరుపుకోవడం మేము తీవ్రంగా ఖండిస్తాను. నువ్వు చెప్పమ్మా, గౌరమ్మని ఏమని కోరుకున్నావు, బతుకమ్మని ఏమని వేడుకుంటున్నావు? తెలంగాణ రాష్ట్రం వస్తుందని కోరుకున్నాను.
తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్తారు. మీరు చెప్పండి, ముఖ్యంగా బతుకమ్మ గురించి, బతుకమ్మకు ఉన్నటువంటి ప్రాధాన్యత గురించి. మాకు తెలంగాణ బతుకమ్మ అంటే 9 రోజులు కంపల్సరీ పూలతోని బతుకమ్మల్ని వేర్చుకొని సాయంత్రం వెళ్లి ఆడవాళ్ళందరము ఆడుకుంటాం. ఎప్పటికీ పండ్లు ఇంట్లో ఇల్లాలుగానే ఉండిపోతాం కాబట్టి దసరా వచ్చిందంటే అన్ని పండుగల కన్నా మాకు దసరా అంటే ప్రాముఖ్యత. అందులో సద్దుల బతుకమ్మ అంటే మెయిన్ మా ఆడవాళ్ళకు చాలా ఇష్టము. అయితే వచ్చి అందరం ఆడి రోజుకొక వెరైటీగా గౌరమ్మకి ఒక నైవేద్యం పెట్టి ఇక్కడికి వచ్చి ఆడుకోవడం తరతరాలుగా ఆనవాయితీ నుండి మొదటి నుండి వస్తుంది. కాకపోతే ఈ సంవత్సరము కోటి బతుకమ్మలని ఒక ప్రోగ్రాం పెట్టింది కాబట్టి ఈసారి ఇంకా హైలైట్ అవుతుంది. మీరు చెప్పండి, ఈసారి జాగృతి కోటి బతుకమ్మల జాతరతో నిర్వహించబోతుంది. ఈ రోజు ఇక్కడ జాగృతి నిర్వహించబోతుంది. ఇది అంటే ఈ రోజు జాగృతి నిర్వహించేటువంటి బతుకమ్మలు పాల్గొనబోతున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఈరోజు మామూలు బతుకమ్మ పండుగ అని కాదు, ఇవాళ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన నుంచి అప్పుడప్పుడు ఈ బతుకమ్మ ద్వారా ఉద్యమాలను తెలియపరచడం జరిగింది. దానిలోనే భాగంగా ఈ కోటి బతుకమ్మల జాతరలో మా గోదావరి ప్రాంతం ఉన్నటువంటి సింగరేణి మహిళలు చాలా అత్యంత ఉత్సాహంతో అమరులైనటువంటి వారికి నివాళులు ఇస్తూ మాకు కంపల్సరీ ప్రత్యేక రాష్ట్రం కావాలని మరీ ఈ యొక్క సందేశాత్మకమైనటువంటి సందేశం ఇవ్వడం జరుగుతుంది. ఇంకపోతే ఇక్కడ ఈ యొక్క మా ఒక సింగరేణి కాలనీస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సీమాంధ్ర నాయకుల పరిపాలన ఎక్కువ అవుతుందనేది అందరికి తెలుసు. ఈ యొక్క సీమాంధ్ర పాలకులకు మాకు ధీటుగా ఇక్కడ సింగరేణి మహిళా జేఏసీ అనేది కొత్తగా ఏర్పడి వారు కూడా ఈ ఉద్యమంలో పాత్రను సమఉజ్జిగా నడపడానికి సమాయుక్తంగా ఉన్నారని తెలియజేస్తున్నాం. దీనికి మీరు అందరం కలిసి మరొక్కసారి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే విధంగా మేము సమాయత్తపరుస్తాం, మేము ప్రయత్నం చేస్తాం. ఇది శోభన్ తెలంగాణ జాగృతి నిర్వహించినటువంటి కోటి బతుకమ్మల జాతర ఈ రోజు గోదావరిఖనిలో కరీంనగర్ జిల్లాలోని గోదావరిఖనిలో చాలా వైభవంగా జరుగుతుంది. కోటి బతుకమ్మలను ఎత్తుదాం, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను ప్రపంచానికి చాటి చెప్పుదామంటూ తెలంగాణ జాగృతి ఇచ్చినటువంటి పిలుపు మేరకు అందరూ మహిళలందరూ కూడా ఖచ్చితంగా కోటి బతుకమ్మలను ఎత్తుతాం. మేమందరం కూడా తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను మేము ఏ విధంగా కోరుకుంటున్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు కోరుకుంటున్నాం అనేటువంటి దాన్ని ఖచ్చితంగా ప్రపంచానికి చాటి చెప్తామని ఇక్కడ ఉన్నటువంటి మహిళలు చెప్తున్నారు. ఫోర్త్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సరిత. ఇక గోదావరిఖనిలో జరుగుతున్న కోటి బతుకమ్మ జాతరకు సంబంధించిన సమాచారాన్ని మా ప్రతినిధి సరిత లైవ్ లో అందించారు. ఆడపడుచులందరూ కూడా బతుకమ్మ ఆటపాటలతో అక్కడ హోరెత్తిస్తున్నారు. ఇక గోదావరిఖని నుండి ప్రత్యక్ష ప్రసారాన్ని మనం చూసాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్ తెలంగాణ గుండె చప్పుడు. చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన. ప్రజా గాయకుడు దేశపతి శ్రీనివాస్ గాయని